సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని నాందేడ్-అకోలా 161వ జాతీయ రహదారి ప్రయాణికుల పాలిట యమపాశంగా మారింది. ఈ రహదారి ఇప్పటికే ఎన్నో కుటుంబాలను వీధిపాలు చేసి వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. జాతీయ రహదారిపై తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలను నివారించేందుకు మంత్రి దామోదర రాజనరసింహ చర్యలు చేపట్టారు. అవసరమైన చోట అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అధికారులను పలుమార్లు వినతి పత్రాలను అందించారు. మంత్రి దామోదర విజ్ఞప్తి మేరకు నాందేడ్-అకోలా 161వ జాతీయ రహదారిపై రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణ కోసం నేషనల్ హైవే అథారిటీ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న ప్రాంతాలను గుర్తించి అండర్ పాస్లు, ఫ్లైఓవర్లను నిర్మించేందుకు ఉపక్రమించింది. మంత్రి విజ్ఞప్తి మేరకు జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ల నిర్మాణానికి నేషనల్ హైవే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా సోమవారం నేషనల్ హైవే అథారిటీ అధికార యంత్రాంగం అండర్ పాస్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేపట్టారు. మంత్రి స్వయంగా తన వాహనాన్ని డ్రైవ్ చేస్తూ జాతీయ రహదారిపై ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్న ప్రదేశాలను హైవే అధికారులకు చూపిస్తూ వివరించారు. అనంతరం మంత్రి దామోదర అధికారులతో కలిసి పరిశీలిస్తూ ఎక్కడెక్కడ అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు నిర్మించాలనే అంశంపై మంత్రి అధికారులను సూచిస్తూ వివరించారు. చౌటాకూర్ మండల పరిధిలోని శివంపేట, తార్దన్పల్లి చౌరస్తా, అలాగే అందోల్ మండల పరిధిలోని అల్మైపేట మరియు మెదక్ జిల్లాలోని టేక్మల్ మండల పరిధిలోని బొడ్మట్పల్లి వద్ద యాక్సిడెంట్ స్పాట్లను మంత్రి అధికారులకు చూపిస్తూ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టే అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించబోయే అండర్ పాస్ బ్రిడ్జిల కోసం, అలాగే సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. జాతీయ రహదారిపై త్వరలో ప్రమాదాలకు చెక్ పెట్టే విధంగా ఏ ప్రాంతాల్లో అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్లు అవసరమో అక్కడక్కడ నిర్మాణ పనులు మొదలు పెడతామని హైవే అధికారులు మంత్రిని వివరించారు. ఈ క్రమంలోనే డాకూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు జోగుపేట, డాకూర్ గ్రామాల మధ్య ఉన్న అండర్ పాస్ బ్రిడ్జి సమీపంలో ఎగ్జిట్ పాయింట్ను ఇచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదరతో పాటు నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వివరించారు. ఈ విషయంపై మంత్రి దామోదర రాజనరసింహ సానుకూలంగా స్పందించారు. హైవే అధికారులను పరిశీలించాలని కోరారు. జోగుపేట, డాకూర్ గ్రామాలకు వెళ్లే ఎగ్జిట్ పాయింట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మన బ్లాక్ స్పాట్ కొంచెం సైడ్